ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా నుంచి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు లక్ష్మి? మామ్, నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. అవునత్తయ్య గారు, మీరు దేని గురించో బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మీ బాధ అయినా భయాన్నైనా పంచుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. నీలో నువ్వు అలా బాధపడుతుంటే మేము చూడలేం మామ్. నువ్వు తిరిగి వచ్చిన సంతోషం కంటే నువ్వు పడుతున్న బాధ గురించే మాకు బాధగా ఉంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అత్తయ్య గారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకడంలో మేము కూడా మీకు సహాయపడతాం. దయచేసి చెప్పండి. ఏంటి డాడ్, మామ్ చెప్పబోతుంటే మీరు అడ్డుపడుతున్నట్టుంది. అదేం లేదు మిత్ర. లక్ష్మి, మీ అత్తయ్యకి ఏ సమస్య లేదు. ఉంది. నా దగ్గర ఒక సమస్య ఉంది. ఏంటి మామ్ ఆ సమస్య? చెప్పండి అత్తయ్య గారు, మేం కూడా తెలుసుకోవాలి కదా. నీ దగ్గర నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు లక్ష్మి? పరిష్కారం లేని సమస్య అంటూ ఉంటుందా మామ్? నా సమస్యకు పరిష్కారం ఉంది, కానీ అది లక్ష్మి దగ్గర లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నువ్వు దానం చేసిన నీ గర్భసంచి గురించి. మళ్ళీ తల్లివి కాలేవన్నా నీ అమ్మతనం గురించి. ఈ ఇంట్లో పుట్టవలసిన ఆడపిల్ల గురించి. ఉత్తరవింద, నన్ను చెప్పనివ్వండి. నిజాలు దాచిపెట్టి అపార్థాలు పెంచుకోవడం అనవసరం. నిజమేంటో వీళ్ళకు కూడా తెలియాలి. ఏంటి మామ నిజం? ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం ఒక ఆడపిల్ల కావాలి మిత్ర. నీ రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల కావాలి. చెప్పు లక్ష్మి, ఆ బిడ్డను నువ్వివ్వగలవా? నీలో లేని మాతృత్వంతో అది సాధ్యమవుతుందా? ఈ వంశంలో మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల లేదు. అందుకే జొన్నుతో పాటు నీకు మరో ఆడపిల్ల పుట్టాలని ఆశపడ్డాను. నువ్వు అవకాశం లేకుండా చేశావు. వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. లక్కీ ఉంది కదా మామ్, తను నా కూతురే కదా. నేనంటున్నది నువ్వు ప్రేమతో పెంచుకుంటున్న లక్కీ గురించి కాదురా, నీ రక్తం పంచుకు పుట్టాల్సిన ఆడపిల్ల గురించి. లక్కీ నీ కూతురే కాదనను, కాని తను ఈ వంశాన్ని కాపాడే మన రక్తం కాదురా. ఎప్పుడైతే లక్ష్మి జానుకు తన గర్భసంచినిచ్చానని చెప్పిందో అప్పుడే నా ఆశ చచ్చిపోయింది. కానీ అదే సమయంలో నీ వల్ల మనీషా తల్లి కాబోతోందని తెలిసి నా ఆశకి మళ్లీ ఊపిరొచ్చింది.
మనీషా వల్లైనా ఈ వంశానికి ఆడపిల్ల రాకపోతుందా అని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మనీషా ఎలాంటిది అనేది పక్కన పెట్టి నా కోడలిగా అంగీకరించాను. నాకు మనీషా అంటే ప్రేమ లేదు, లక్ష్మి అంటే ద్వేషము లేదు. నాకు కావలసిందే ఈ కుటుంబాన్ని కాపాడే ఆడపిల్ల. ఆ పిల్లనివ్వడం లక్ష్మి వల్ల కాదు కాబట్టి ఈ ఇంటికి మనీషా కోడలైంది. నా మనసులో ఉన్నది మీతో చెప్పేశాను. ఇకనైనా అపార్థాలు పక్కన పెట్టి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కడుపుతో ఉన్న మనీషాని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. మిత్ర, నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఈ ఫైల్లోనే ఉంది. రేపే బిడ్డింగ్ వెయ్యాలి. అయిపోతుంది కదా? అయిపోతుంది మామ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపటికంతా ఆ ఫైల్ బ్లూ ప్రింట్ మొత్తం నా చేతిలో ఉండాలి. నేను నోరు విప్పితే నీ జాతకం మొత్తం బయటపడుతుంది. ఫ్రెండ్ని కానీ నన్ను ఎనిమిగా మార్చుకో. ఏదోలా ఆ ఫైల్ కొట్టేసి సరయూ చేతికి ఇవ్వాలి. అది నేను డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఈ ప్రాసెస్లో ఏ చిన్న పొరపాటు జరిగినా నేను అరవింద్ ఆంటీ దగ్గర సంపాదించుకున్న స్థానానికి ఎసరొస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏంటి మనీషా, నువ్వింకా కుంగముడి పూజ గురించి ఆలోచిస్తున్నావా? అయినా ఓడిపోవడం మనకేం కొత్త కాదు కదా. నువ్వు లక్ష్మి మీద ఒక్కసారి గెలిస్తే లక్ష్మి నీ మీద 100 సార్లు గెలుస్తుంది. ఫైల్ కొట్టేయడానికి దేవయాని ఆంటీని యూజ్ చేసుకుంటే? హా, జరిగింది మర్చిపోయి నెక్స్ట్ ఇంకేదైనా ప్లాన్ చేయి. అలాగని సోదమ్మతో చెప్పించినట్టు ఏ చిలక జోష్యం వాడితోనూ చెప్పించావు, మళ్ళీ దెబ్బైపోతావు. ఆంటీని ఈ ప్లాన్లో భాగం చేయాలంటే తనకు కూడా ఎంతో కొంత లాభం ఉండాలి. అలా అయితేనే ఆంటీ చేస్తుంది. ఏంటి నేను చెప్పే చెవికెక్కుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.